హాయ్ వ్యూవర్స్, జనరల్గా ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే నార్మల్గా మీరు వినే పదం ఏంటి, నాకు బ్లడ్ తక్కువగా ఉంది అని చెప్పి వింటూ ఉంటారు. అది ఏ విధంగా తెలుస్తుందంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుస్తుంది. ఓకే, అసలు ఈ హీమోగ్లోబిన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండే ఒక ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్ సబ్స్టాన్సే ఈ హీమోగ్లోబిన్. ఓకే, అసలు రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? బ్లడ్ లోపల రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అని ఈ విధంగా చాలా సెల్స్ అయితే ఉంటాయి. అందులో రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండే ప్రోటీన్ సబ్స్టాన్సే ఈ హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే, మనం ఎప్పుడైతే గాలిని లోపల తీసుకుంటామో ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ ని లంగ్స్ దగ్గర నుంచి టిష్యూస్ కి అంటే బాడీ పార్ట్స్ కి క్యారీ చేసే సబ్స్టాన్సే ఈ హీమోగ్లోబిన్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, హెచ్బి లెవెల్స్ తక్కువగా ఉంటే అనిమిక్ అంటారు. అది ఎగ్జాక్ట్ కాజ్ ని రూల్ అవుట్ చేసుకొని ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్ ద్వారా, లేకపోతే టాబ్లెట్స్ ద్వారా, లేకపోతే సిరప్స్ ద్వారా, లేకపోతే ఐవి ఇంజెక్షన్స్ ద్వారా ఫైనల్ స్టేజెస్ లో డైరెక్ట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా మనం అనీమియాని పోగొట్టుకోవచ్చు. ఈ లో హెచ్బి లెవెల్స్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ హెచ్బి లెవెల్స్ అనేటివి ఎక్కువగా కూడా అవుతాయా? ఇది చాలా రేర్ గా వినింటారు. నాకు రక్తం ఎక్కువగా ఉంది, హెచ్బి లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనే పదాన్ని. హెచ్బి యొక్క నార్మల్ రేంజ్ ఏంటి అంటే, మగవాళ్ళలో అయితే 13 గ్రామ్స్ పర్ డెసిలీటర్ నుంచి 16 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఫిమేల్స్ లో అయితే 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ నుంచి 15 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ఎప్పుడైతే ఈ నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువగా హెచ్బి లెవెల్ రైజ్ అయ్యిందంటే ఆ కండిషన్ ని పాలీసైథీమియా లేదా ఎరిథ్రోసైటోసిస్ అంటారు. నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువ అంటే ఏంటనుకుంటున్నారా? మేల్స్ లో అయితే ఎప్పుడైతే హెచ్బి లెవెల్స్ 17.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ ఉన్నా, ఫిమేల్స్ లో అయితే 16.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువగా ఉన్నా ఆ కండిషన్ ని పాలీసైథీమియా లేదా ఎరిథ్రోసైటోసిస్ అంటారు. ఓకే, దీనికి కారణాలు ఉన్నాయా? ఈ విధంగా హెచ్బి లెవెల్స్ రైజ్ అవ్వడానికి కారణాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. కాజెస్ ని రెండుగా డివైడ్ చేశారు, ప్రైమరీ కాజెస్, సెకండరీ కాజెస్ అని. ప్రైమరీ కాజ్ ఏంటంటే జెనెటిక్ మ్యుటేషన్స్, అంటే లోపల బాడీ లోపల జెనెటిక్ మ్యుటేషన్స్ ద్వారా బోన్ మ్యారోలో డైరెక్ట్ గా రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యాయి అంటే ఆటోమేటిక్ గా హెచ్బి లెవెల్స్ అనేటివి రైజ్ అవుతాయి. ఈ విధంగా ఎరిథ్రోసైటోసిస్ కండిషన్ ని మనం పొందుతాము. ఓకే, దీన్ని ఏ విధంగా రూల్ అవుట్ చేసుకోవాలంటే, ఇది ఖచ్చితంగా మీ ఫిజిషియన్ ని కానీ హెమటాలజిస్ట్ ని కానీ కన్సల్ట్ అవ్వాలి. అండ్ సెకండరీ కాజెస్ అనేటివి ఉంటాయి. అవి ఏంటివి అంటే, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనమే హెచ్బి లెవెల్స్ ని రైజ్ చేసుకోవడం. ఏంటి అవి అంటే, సివియర్ గా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల సర్క్యులేటరీ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా ఆక్సిజన్ ని క్యారీ చేసే కెపాసిటీ కూడా పెరగాలి. దానివల్ల హెచ్బి లెవెల్స్ అనేటివి రైజ్ అవుతాయి. కాబట్టి స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఈ ఎయిర్ పొల్యూషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో, ఇండస్ట్రియల్ కెమికల్ గ్యాసెస్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో ఈ హెచ్బి లెవెల్స్ అనేటివి జనరల్ గానే ఎక్కువగా పెరుగుతుంది. అండ్ హై ఆల్టిట్యూడ్స్ అంటే కొండల మీద బతికే వాళ్ళల్లో అండ్ ట్రెక్కింగ్స్ చేసే వాళ్ళల్లో, అక్కడ హై ఆల్టిట్యూడ్స్ లో ఆక్సిజన్ యొక్క లెవెల్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. ఆ మెకానిజం ని కాంపన్సేట్ చేసేదానికే బాడీ హెచ్బి లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా కూడా మనం ఎరిథ్రోసైటోసిస్ అంటే పాలీసైథీమియా కండిషన్ ని పొందుతాము. ఓకే, ఈ విధంగా హెచ్బి లెవెల్స్ రైజ్ అవ్వడం ద్వారా బాడీకి ఏదన్నా సిమ్టమ్స్ వస్తాయా అంటే ఎస్, కంపల్సరీ వస్తాయి. బ్లడ్ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉండాలి సర్క్యులేటరీ సిస్టమ్ లో. ఎప్పుడైతే హెచ్బి లెవెల్స్ అనేటివి రైజ్ అవుతాయో, ప్రోటీన్ సబ్స్టాన్స్ రైజ్ అవుతుందో, బ్లడ్ యొక్క విస్కాసిటీ పెరిగిపోతుంది. అంటే థిక్ గా తయారైపోతుంది బ్లడ్, అంటే హనీ లాగా అయిపోతుంది. ఈ థిక్ గా ఉన్న బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవ్వదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, సరిగ్గా బాడీ పార్ట్స్ కి బ్లడ్ అంతా అందదు. దీనివల్ల డిజీనెస్ గా ఉండడం అంటే మత్తుగా ఉండడము, ఫిటిక్ గా ఉండడం అంటే మజిల్స్ అంతా పెయిన్స్ రావడము, నీరసంగా అనిపించడము, దీంతో పాటు రేర్ కండిషన్ లో బ్లర్డ్ విజన్, చూపు సరిగ్గా కనిపించకపోవడము, హెడ్ ఏక్స్ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. సీరియస్ కాంప్లికేషన్ కూడా ఉంది. ఎప్పుడైతే ఈ విస్కాసిటీ ఎక్కువగా పెరుగుతుందో రక్తం గడ్లు కట్టేస్తాయి, అంటే క్లాట్స్ ఏర్పడిపోతాయి. ఈ క్లాట్స్ ఏర్పడడం వల్ల చెస్ట్ పెయిన్ సివియర్ గా రావడము, అండ్ సీరియస్ కాంప్లికేషన్ ఏముంటుందంటే స్ట్రోక్ రావడం. ఈ విధంగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేసుకున్నారో అప్పుడు హెచ్బి లెవెల్స్ ఎక్కువగా ఉంది అని మీకు తెలిసింది, మీరు ఏ విధంగా లైఫ్ ని సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే, మీరు మీ హెమటాలజిస్ట్ ని కానీ ఫిజిషియన్ ని కానీ కన్సల్ట్ అయితే ఎగ్జాక్ట్ కాజ్ వాళ్ళు తెలుసుకుంటారు, దాన్ని రూల్ అవుట్ చేస్తారు. అండ్ ఆ కాజ్ ని మీకు చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ పద్ధతులు ఫాలో అవ్వాలో చెప్తారు. ఆ విధంగా మీరు ఆ కాజ్ ని పోగొట్టుకుంటే మీ లైఫ్ ని మీరు సేవ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, ఫ్లెబాటమీ అంటే బాడీ నుంచి ఎక్సెసివ్ బ్లడ్ ని రిమూవ్ చేసేస్తారు వాళ్ళు.
ఈ విధంగా కూడా హెచ్బి లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. మీరు ఎక్కువగా స్మోకింగ్ చేస్తుంటే స్మోకింగ్ ని కంట్రోల్ చేసుకోండి, హెచ్బి లెవెల్స్ తగ్గుతాయి. అండ్ ఒకవేళ హెచ్బి లెవెల్స్ ఎక్కువగా ఉంది అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అప్పుడు బ్లడ్ విస్కాసిటీ అనేది తగ్గుతుంది. హైడ్రేటెడ్ గా ఉండాలని అర్థము, అంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోండి. ఓకేనా? మీ ఎగ్జాక్ట్ కాజ్ ఏదో తెలుసుకోండి.